ఓవైపు రేషన్ రైస్ పుల్లింగ్, మరోవైపు గంజాయి స్మగ్లింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్రమ రవాణాకు గుమ్మంగా మారింది. ఖమ్మం నుంచి ఏపీకి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం వివాదాస్పదంగా మారింది. ఇక విశాఖ, మన్యం, ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఖమ్మం ద్వారా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. బట్వాడా మాత్రమే గంజాయి మత్తులో దారుణాలు జరుగుతున్నాయి. గంజాయి అడ్డాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు కేటుగాళ్లు బెండు తీస్తున్నారు. इधर का माल उधर, उधर का माल इधर. ఏపీ తెలంగాణ బార్డర్లో ఖమ్మం గుమ్మంగా జోరుగా స్మగ్లింగ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఇటీవల దుమారం రేపింది. అదే బాటలో లేటెస్ట్ గా బస్తాల కొద్దీ గంజాయి బట్వాడా సంచలనంగా మారింది. ఇక యువత గంజాయి మత్తులో చిత్తైపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏం చేస్తున్నది కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. అత్యాచారాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటి మీద ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా దాని మీద నిర్దిష్టంగా పట్టుకున్నట్టు కానీ ఒక చర్యలు తీసుకున్నట్టు కానీ లేకుంటే ఒక నిఘా వేసినట్టు కానీ ఎక్కడా కనపడటం లేదు. వైరా బస్టాండ్ వెనకాల అటనే వైరా ఐబీ కాలువల పక్కన, చెరువు పక్కన ఇవన్నీ వాళ్ళు అడ్డాలు పెట్టుకొని నడుస్తూ ఉంది. ఆ టయాలకు సంబంధించిన దాంట్లో సాయంత్రం, మధ్యాహ్నం అని చెప్పేసి దానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని విడగొట్టి నిఘా ఏర్పాటు చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం టౌన్, భద్రాచలం, సత్తుపల్లి, వైరా సహా పల్లె పల్లెన గంజాయి మత్తులో యువత చేస్తోన్న ఆగడాలు అలజడి రేపుతున్నాయి. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి ఉనికి ఉండద్దు, అసలు ఆ మాటలు కూడా వినపడద్దన్న సర్కారు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ, పోలీసులు అలర్ట్ అయ్యారు. నిఘా ముమ్మరం చేసి ఎక్కడికక్కడ గంజాయి ముఠాల బెండు తీస్తున్నారు. బస్తాల కొద్దీ గంజాయిని సీజ్ చేశారు. పట్టుకున్నది పట్టుకున్నట్లుగా గంజాయి సరుకును దగ్ధం చేస్తున్నారు. అంత చేస్తున్నా, ఎంతగా చర్యలు చేపట్టినా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి గుప్పుమంటూనే ఉంది. వైరా, సత్తుపల్లి సైడ్ ఏపీ గంజాయి మత్తెక్కిస్తోంటే అటు భద్రాచలం అడ్డాగా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరుకు గంజాయి గాళ్లకు కిక్కెక్కిస్తోంది. భద్రాచలం పట్టణంలోనే స్మగ్లర్స్ అందరూ కూడా కేంద్రీకృతమై ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇటు ఐటీడీఏ రోడ్లో కానివ్వండి, అలాగే జగదీష్ కాలనీ కానివ్వండి, అశోకనగర్ కొత్త కాలనీ కానివ్వండి, అలాగే మనబోతుల చెరువు ప్రాంతంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా వాళ్ళ గంజాయికి బానిస అయ్యి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం, దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్తున్నారు. కానీ ఆ మేరకు దాన్ని నియంత్రించడంలో మాత్రం పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందుతా ఉంది. గంజాయి అక్రమ రవాణాకు భద్రాచలం హైవేగా మారిందంటున్నారు స్థానికులు. రోజు రోజుకు భద్రాచలంలో గంజాయిగాళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయంటున్నారు. అటు ఛత్తీస్గఢ్, వసా నుంచి కూడా మూడింటికి కూడా భద్రాచలం మీదగానే గోదావరి దాటించడం, ఇటు చెక్ పోస్టులు దాటుకుని యువత టూ వీలర్స్ మీద, అటు నాటు పడవల మీద కూడా గోదావరి దాటించడం అనేది ఈ యువత తడదారిన పడుతున్నారని చెప్పని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ఏరియాలో గుడుంబా గుప్పమనేది. కానీ ఇప్పుడు చాలా మంది కూడా పందా మార్చి గంజాయి వ్యాపారంలో దిగిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాత్రిపూట 10 దాటిన తర్వాత కూడా యువత గంజాయికి అలవాటు పడి విశృంఖలంగా తిరగటం, దాడులు చేయటం, గంజాయి సరిపాక రాత్రిపూట అల్లర్లు సృష్టించడం, గొడవల పట్టడం, కత్తిపోట్లు గురవటం, కొంతమంది యువకులు మరణించడం అనేది దురదృష్టమైన సంఘటన. గతంలో గుడుంబా దందా చేసిన అక్రమార్కులు ఇప్పుడు గంజాయిని క్యాష్ చేసుకుంటున్నారనేది లోకల్ టాక్. ఏదో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్ప దందాపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. గంజాయికి నిలంగా భద్రాచలం పట్టణాలలో ఇళ్లలో కేజీల లెక్క సంబంధించినటువంటి నిల్వ ఉంచుకుంటున్నారు. వాటిపై కనీసం తావరాల మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేరు. చెక్ పోస్ట్ మాత్రం ఏ తూతూ మంత్రంగా ఉన్నది తప్ప అది మైనింగ్ గానీ, అట్లాగే రెవెన్యూ గానీ, అట్లాగే పోలీస్ గానీ ఎవరు కూడా కనీసం దాని చెక్ పోస్ట్ దగ్గర కార్లలో పోతున్నా గానీ పట్టించుకునే పరిస్థితి లేదు. వెహికల్లలో బండి టూ వీలర్ మీద పోతున్నా గానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక ఖమ్మం సిటీలో గంజాయి కథ మామూలుగా లేదు. యువతను టార్గెట్ చేసిన గంజాయి మాఫియా ఏకంగా కాలేజీలు, స్కూళ్లకు దగ్గరలో అడ్డాలను ఏర్పాటు చేసింది. అలాంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ మత్తుగాళ్లను మడతేశారు. భారీగా గంజాయిని సీజ్ చేశారు. అయితే కట్టడి చేస్తున్నామని ఖాకీలు చెప్తున్నారు. కానీ పబ్లిక్ ఆవాజ్ మరోలా రీసౌండ్ ఇస్తోంది. గంజాయి వ్యాపారం చేసే వాళ్ళతో చేతులు కలుపుతున్నారు, అందులో భాగస్వాములు అవుతున్నారు అనేది ఈ అనేక సంఘటనలు రుజువు అవుతా ఉంది. అందుకోసం అసలు ఎంత గంజాయి పట్టుకుంటున్నారు, ఎంత తగలబెడుతున్నారు అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. ఇవాళ ఏదో ఆకాశం నుండి గంజాయి ఏమైనా గ్రామాలకు సప్లై అవుతుందా? ఇది కొంత ఎక్సైజ్ సంబంధించిన అధికారులకి సంబంధం కలిగి ఉండటం వల్ల ఇవాళ విపరీతంగా
ఇవాళ గంజాయి సప్లై అవటం, యువత ఆ మత్తులో ఉండి నిర్వీర్యం అయి యువశక్తి అంతా కూడా రాబోయే కాలంలో పూర్తిగా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. గంజాయిలో భాగస్వాములు అవుతున్నటువంటి సాటుమోటుగా వ్యవహారం చేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు ఖమ్మం రూరల్, ముదిగొండ, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో గంజాయి దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉందంటున్నారు స్థానికులు. గంజాయికి బానిసైన యువత విచక్షణ మరిచి అరాచకాలకు పాల్పడుతున్నారంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కూడా దీనికి అలవాటు పడి బానిసలై ఉన్నత చదువును పక్కన పెట్టి దీనికే బానిసైనటువంటి పరిస్థితి ఉన్నది. మాదక ద్రవ్యాలు సేవించి తల్లిదండ్రులని కనీసం సొంత అక్కచెల్లెలనే చూడకుండా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా మన సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా ముఖ్యంగా కాలేజీలు, బస్టాండు ఇట్లా యువత ఎక్కడైతే ఉన్నారో అక్కడ టార్గెట్ చేసుకొని ఈ గంజాయి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. యువత ఈ మత్తుకి సిత్తు అవుతూ ఉంది. ఎన్నడూ లేనటువంటి రీతిలో ఈ మధ్యకాలంలో పోలీసులు డేగ కన్నుతో అనేక సార్లు గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క గంజాయి వ్యాపారం జరుగుతూ ఉంది. దీని మీద కూడా పోలీసు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్సైజ్ పోలీసులు మరింత నిఘా పెంచాలి అనేది పబ్లిక్ డిమాండ్. ఉక్కుపాదం మోపుతున్నామంటున్నారు అబ్కారీ అధికారులు. ఇటీవల పట్టుబడిన సరుకు, పెట్టిన కేసులే అందుకు నిదర్శనం అంటున్నారు. గంజాయి తరలిస్తున్న వాళ్లను, వాడుతున్న వాళ్లను పట్టుకున్నారే గాని అసలు సూత్రధారులను ఎందుకు టచ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. గంజాయి సాగు చేసినా, సరఫరా చేసినా, వాడినా, కొన్నా, సహకరించినా చట్టరీత్యా నేరం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరం.